Yeah. సో నీ దాని కొద్దిగా స్ట్రోక్ ఇచ్చి వాయిస్తే సరిపోతుంది. ఓకే, అది మూడు వేళ్లతో వాయిస్తామా, ఒక వేలుతోనే వాయిస్తామా, మన ఇష్టం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ కూడా నేనేం చెప్పాను, నా సా వాయించి నీ నుంచి దా వాయించమన్నా. ఆల్మోస్ట్ అందరూ కూడా అనే వాయిస్తున్నారు. ఇది కరెక్ట్, ఇది కాదు. సా బ్రేక్ చేసి నీ నుండి దా. అర్థమైందా? హాయిగా ఇది వాయించేస్తున్నారు అందరూ. ఆడియోస్ పెట్టిన వాళ్ళు అందరూ అదే వాయించారు ఇవాళ. ఒకవేళతో కూడా అని వాయించవచ్చు, అని వాయించవచ్చు, అని వాయించవచ్చు. బట్ ఇది మాత్రం తప్పు, ఇది కూడా తప్పే. అర్థమైందా? నా మో రెండు కనెక్షన్ లేదు. అర్థమైందా? కనపడలేదా? అక్కడి నుంచి ఇది కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నారు ఇంకా చాలా మంది. నమో దదమా కొద్దిగా స్లోగా వాయిస్తాను చూడండి. అదేం లేదు. జంట స్వరం ఇక్కడ ఎలా వాయిస్తాం? పా ద మా దదమా, అదే మా మా. ఆ స్పీడ్ వల్ల మీకు అర్థం కావట్లేదు. సింపుల్ గా అనొచ్చు కాదు అది. నేను మప అంటే అలా అనుకున్నాను అని వాయిస్తున్నాం. కానీ ఈ రాగంలో ప మప అంత సూటబుల్ కాదు. కంటి కలిపి వాయిస్తే పెద్ద డిఫరెన్స్ అనిపించకపోయినా దమప పర్ఫెక్ట్. ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవడం, మళ్ళీ ఆ గమకం వాయించడం కొద్దిగా టాస్క్ అయి ఉండొచ్చు. ఇప్పుడు దదమ పా మళ్ళీ ఇంకా చెప్పలేదు. ఇది అర్థమైందా? అని వాయిస్తే మా మా పా. సార్ మళ్ళీ ఒకసారి చూపించరా? దాని దద అని ప్లే చేస్తున్నారు అక్కడ. అవును, ఓకే. దదమా దాని దదమా అని వాయిస్తున్నాం. ఓకే, సారీ మాని సదా దమప రాసుకున్నారు, మా పా రాసుకున్నారు. మరి ఎట్లయినా చూసుకోండి. ఓకే. సదా మా పా మాని దాదాగా ప్లే చేస్తున్నారు. మాని దదమాగా. ఓకే. ఓకే. అది అది
వెంటనే వస్తే కానీ మీరు ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ వాయించిన తర్వాత కానీ దాన్ని ఇచ్చేయలేరు. అలా అదొక్కటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ మనకి దొరకదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో చిన్న కామన్ మిస్టేక్. అని వాయిస్తున్నారు అందరూ కదా, బట్ కదా అమ్మ మా నుంచి రీ రాదు. అమ్మ కరి ఇక్కడ ఎలా అయితే అని వాయించామో అది వేరే, అది వేరే. ఇంకా ఉషా గారు ఇందాక మీరైతే ప్లాంట్ ఇక్కడ వేస్తున్నారు, చూసుకోండి. దీని రెండు రకాలుగా అంటే ఫింగరింగ్ అని వాయించవచ్చు, అని వాయించవచ్చు. అమ్మ అంటే తమప వాయించి అమ్మ దీంతో వాయించుకోవచ్చు, లేదు తమప అమ్మ రీ సా అదవుతుందా? ఫస్ట్ సార్ ఏది ఫింగరింగ్ దగ్గర ఫస్ట్ రెండు రకాల నుంచి అంటే దమప ఇక్కడ దాకా ఏం మార్పు లేదు. సో ఇక్కడ ఉన్నాం కాబట్టి గ అమ్మ అని వాయిస్తారో, లేదు దమ పా వాయించి గ అమ్మ అని వాయిస్తారో మీ ఇష్టం. కానీ రీ మాత్రం గా నుంచే రావాలి, మా నుంచి కాదు. అని రావాలి. గమ కూడా అది మామ అన్నట్టేనా, మా నుంచి గాకు వస్తున్నట్టు అంతే, మా అన్నట్టు. ఈ వేళతో వాయించేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడికి రీ వరకు అలవాటు అవుతుంది, నాచురల్ గా అక్కడికి అలవాటు అయిపోతుంది. బట్ ఇక్కడ కాగాలి, ఈ నోట్ దగ్గర కాగాలి, ఇక్కడ గా దగ్గర. సార్ గా వన్ దగ్గర కాదు. గా పా నుంచి ఇట్లా రావచ్చా, 2 ఫింగర్స్? నో, పా నుంచా? పా సదా మా పా గ మా. మా నుంచే రావాలి. ఓకే, అని రావాల్సింది. అలా అడుగుతున్నారు మీరు కదా, మా నుంచే రావాలి. ఓకే, అని వాయించాలి. ఓకే. అర్థమవుతుందా? ఒకసారి చూడండి. అని వాయిస్తాం. అర్థమైందా? ఇక్కడ దాకా డౌట్ ఉందా? మీరు అది బాగా వినిపిస్తుంది అందరిలో. సునీత అలానే వాయించింది, ఆన్సీ అలాగే వాయించింది. ఓకే, సరే సార్. ఇప్పుడు బాగానే ఉంది. వినిపిస్తుంది సార్.
వీడియోలు అన్నీ ఆగిపోయి వస్తున్నాయి. ఓకే, నాకు క్లియర్ అయినా ఉంది కదా? యా, వినిపిస్తుంది సార్. రెండో సంగతి చెప్పనా? షూర్. అందరు ఉన్నారు? అందరూ off అయిపోయారు. అదే. నాకు అందరు వీడియో ఆఫ్ అయిపోయారు. మాకు వినిపిస్తుంది. వీడియో వస్తుందా? ఓకే, రెండో సంగతి చూడండి. మామ మామ జంట స్వరం వాయించి గగ్గ జంట స్వరం. ఎవరు రెస్పాన్స్ ఇట్లా వినిపిస్తుంది సార్, కనిపిస్తుంది కూడా. కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఛార్జ్ లేదు. ఛార్జ్ తెచ్చుకో పప్పడం లేదా ఈ బెడ్ మీద ఉందా? మీ వీడియోస్ అంటే నాకు నెట్వర్క్ వల్లేమో మీ వీడియోస్ అంతా ఆఫ్ అయిపోయాను. ఇక్కడే షరీఫ్. దీనికి పెడతావా ఫోన్? ల్యాప్టాప్ వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. రెండో సంగతి. Video is paused due to network issue. మాకు వినిపిస్తుంది, కనిపిస్తుంది కూడా. వీడియో క్లియర్ ఉంది. అది అర్థమైందా? వచ్చింది. ఇప్పుడు కూడా అందరూ వచ్చారు. పాని కంటే అంటే కొద్దిగా మామ బాగా రావాలంటే వేళ్ళు దగ్గరగా ఉంటేనే మామ గాగా అంటే అది డిఫరెంట్ గా వినిపిస్తుంది. మామ మామ అని వాయించగలిగితేనే బాగుంటుంది. పాసని సగజ పాసని సగజ పాసాని రీసాని రాశారు, అలాగే రాసుకోవాలి కూడా. రీ నేను ఈ వేల్తో ట్యాప్ చేస్తున్నాను. వినపడుతుందా రీ వాయిస్తుంటే? చెప్పండి సార్. సనిరిసా వస్తుందా? పాసాని రీజా అని రాసుకున్నారు కదా. రీ సా నుంచి వస్తుందా మళ్ళీ? రీనే లేదు అక్కడ, నేను వాయిస్తున్నాను. ఓకే, అదే చెప్తున్నాను. పాసాని పాసాని గజ
పాసని గజ. ఓకే. అసని రీసని తెలుస్తుందా? ఆ గజ వినపడుతుందా? ఇందాక చెప్పానే నీ దాకి స్ట్రెస్ మరి ఇక్కడ కూడా వస్తుంది అది. వినపడిందా? ఇది కొద్దిగా కష్టపడాల్సిందే. వర్ణాలు బాగా వాయించే వాళ్ళకి ఇది పెద్ద కష్టమే కాదు. మొదటి సంగతులేమో అన్నావు, ఇక్కడ 2 సార్లు అంటున్నావు. ఇదే మారలేదు సార్ అక్కడ సా ప్లెయిన్ సానేనా సార్? ఇక్కడ. సదా మా పాచకి సా దగ్గర సానేనా? అవును. ఓకే. ఓకే. మళ్ళీ చూడండి. దాదాపు దగ్గర ఇప్పుడు ఈ వేలుకి వచ్చింది. అవును, ఇంకా అమ్మ ఆ వేలుతోనే వాయిస్తాం. అప్పుడు పూర్తిగా ఈ ఇక్కడ ఈ వరకు వెళ్తుంది అంటే శుద్ధత వెళ్తాం. ఓకే. దాదాపు అంటే ఓకే, బాకి ఆనిచ్చే ఇంకా అంతే. ఈ రాగం శుద్ధ దైవతమే కదా, వేరే దైవతం లేదు. ఓకే. కైసిక్ నిషాదం తర్వాత చతుశ్రుద్ధ దైవతం కదా? కాదు, శుద్ధ దైవతం. ఓకే. ఓకే. ఇంకా ఇక్కడ డైరెక్ట్ వేయడం కంటే కూడా మా నుంచి వేస్తే ఇంకొద్దిగా బాగుంటుంది. అంటే బాగుంటుంది అండం కంటే. మళ్ళీ ఒకసారి చెప్పరా? గమ ద మా నుంచి వాయిస్తే అంటే బాగుంటుంది. ఓకే. డైరెక్ట్ వాయించడం కంటే కూడా. సార్ ఓకే. లాస్ట్ లో మాగారి ఒకసారి చెప్పండి సార్. లాస్ట్ లో మగరిసా దాదాపు అమ్మ గరిసాదా? అవును సార్. ఓకే సార్. ఒకసారి మూర్ఛన కూడా మూర్ఛన ఏం చెప్పాను? సగమ పదని మళ్ళీ ఒకసారి చూపి.
మాకి మాకి మాద లేదు నేను వాయించుకో. అన్ని జారుగమ చెప్పండి. సనిదప్ప మగరిస అన్ని జారుగమకాలే ఎక్సెప్ట్ ఫర్ మా. అంతే. జారు అంటే దాని అర్థం మళ్ళీ వేరే. ఇది ప్లెయిన్ పూర్తిగా జారు, బట్ ఇవి ఇక్కడ వేరే ఉన్నాయి. డిఫరెంట్. జారు అంటే పై స్వరం నుంచి కింద స్వరానికి రావడమే. నీ ఎలా వాయించారు అప్పుడైతే? సనిసా. ఆ, అది విడిగా వాయిస్తే అలా వస్తుంది, కలిపితే గా కూడా మగమాన. సాని దప్ప ఎలా వస్తుందో మగరిస కూడా అలాగే వస్తుంది. ఇక్కడ వాయించింది ఇక్కడ వాయిస్తే సెట్. ఇది కూడా ఓకే దేశిక తోడికి. సింపుల్. ఓకేనా? నెక్స్ట్ నోట్స్ రాసుకుంటారా చరణం?